వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఇక్కడ నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుంది మా బాబుతో అని షూట్ చేశాను, చిన్న చిన్న బిట్సే. అండ్ నేను ఇక్కడ మార్నింగ్ మా అత్తయ్య కొంచెం అట్టులా వేశారు, నేను అదైతే తింటున్నాను. ఇక్కడ మా చిట్టుకు ఆల్రెడీ ఇడ్లీ ఫీడ్ చేసేసాను, బట్ నేను ఏదన్నా తింటుంటే వాడికి కూడా కొంచెం ఇస్తున్నాను. బికాజ్ ముందు వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది, మా చిట్టు కొంచెం ఫుడ్ తినడు, బాగా రిజెక్ట్ చేస్తాడు. సో వాడికి ఫింగర్ ఫుడ్ ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అలవాటు అవుతుంది ఫుడ్ అని చెప్పి వాడికి అప్పుడప్పుడు అలా ఫింగర్ ఫుడ్ అయితే ఇస్తాను. అండ్ వాడు అక్కడ తినడం మానేసి ఇక్కడ వాడి దగ్గర యానిమల్స్ డాల్స్ ఉంటే ఆ బొమ్మలకి అయితే పెడుతున్నాడు. అండ్ ఇక్కడ వాడు క్రాంకీగా ఉన్నాడు. మార్నింగే మా చిట్టుకి మొక్కలకి వాటర్ పోయడం అనేది కొంచెం అలవాటైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి నేను తీసుకెళ్ళి వాటర్ పోయిస్తాను, లేదంటే మా అత్తమ్మ తీసుకెళ్ళి అప్పుడప్పుడు వాటర్ పోయిస్తారు. బట్ మార్నింగే ఎందుకు ఈరోజు బాగా క్రాంకీగా ఉన్నాడు. వాటర్ పోసేసిన తర్వాత వాడికి బాత్ అయితే చేయించేసాను. నూనె అండ్ తర్వాత వీడికి ఫుడ్ చేద్దామని చెప్పి వాడిని మా అత్తయ్యకి ఇచ్చి నేను ఇక్కడ వాడి కోసం ఫుడ్ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను చికెన్తో రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చిన్నగా షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ చికెన్ బాగా వాష్ చేసేసుకున్నాను. ఒక 4 పీసెస్ వరకు తీసుకొని అంతా తినేయడు, బట్ ఎంత తింటాడో మనకి క్వాంటిటీ తెలియదు కదా, అందుకని చెప్పి ఒక 4 పీసెస్ అయితే తీసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను. ముందే మిక్సీ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఇక్కడ స్టీల్ కుక్కర్ అవైలబుల్గా లేదు, అందుకని చెప్పి నేను ఈ కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్ తీసుకుని హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసి, గీ అది హీట్ అయిన తర్వాత ఆ చికెన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా యాడ్ చేసి కొంచెం పసుపు, సాల్ట్ ఎంత తింటారో అంత చూసుకొని, మరీ ఎక్కువ వేయకూడదు, చిన్నపిల్లలు కదా, సాల్ట్ ఏమి ఎక్కువ వేయని అవసరం లేదు, కొంచెం మాత్రం సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కొంచెం చికెన్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అయితే ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ ఏమి యాడ్ చేయక్కర్లేదు, అది కూడా చాలా తక్కువ, ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మాత్రమే. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ అనేది ఒకేసారి వేసేస్తే పిల్లలు యాక్సెప్ట్ చేయరండి. కొంచెం ముందు నుంచి కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటూ వస్తే కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. కారం కూడా కొంచెం వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత, ఇది ఏంటంటే జీలకర్ర ధనియాలు పౌడర్ చేసి పెట్టారు, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ అలా సాట్ చేసుకుని, కొంచెం రైస్ నేను తక్కువే తీసుకున్నానండి రైస్, బికాజ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా చికెన్లో, అందుకని చెప్పి కొంచెం రైస్ కూడా వాష్ చేసుకుని దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. అండ్ 1 గ్లాస్ రైస్ అయితే, చిన్న గ్లాస్తో 1 గ్లాస్ రైస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3.5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవడమే. ఒక 6 to 7 విజిల్స్, మెత్తగా అవ్వాలి కదా, అందుకని 6 to 7 విజిల్స్ వరకు అయితే రానివ్వాలి. అండ్ నేను ఇక్కడ వచ్చి చూసేసరికి మా చిట్టు అయితే ఫుల్గా తిరిగేస్తున్నాడు, వాడికి ఎండ లేదు ఏమీ లేదు, ఫుల్గా అయితే ఇంకా బయటే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకి బాగా అలవాటు అయిపోయింది వాడికి. అండ్ ఇక్కడ నేను తిట్టాను అని చెప్పి వాడు ఫేస్ చూసారా ఎలా పెట్టాడో, యాక్షన్ చేస్తున్నాడు అనమాట. అండ్ వాడు ఫుల్గా అల్లరి అయితే చేసేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కోయంబత్తూరులో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉండేవాడు, నా మాట వినేవాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ బాగా ఎక్కువైపోయేవాడికి, ఫ్రెండ్స్ ఎక్కువైపోయి కొంచెం అల్లరి అయితే పెరిగిపోయింది. అండ్ మీ పిల్లలు కూడా ఇంతేనా, కమెంట్ చేయండి. అండ్ వాళ్ళ ఏజ్లో ఉండే పిల్లల్ని చూస్తే బాగా అల్లరి చేసేస్తారు కదా, పిల్లలకి అల్లరి ఎక్కువైపోతుంది కదా. అండ్ కిచెన్లో ఉండే థింగ్స్ అన్నీ తెచ్చి హాల్లోనే పెడతాడు. వాడికి పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఎందుకు ఇలా చేస్తారో తెలీదు, ఎక్కువ కిచెన్లో ఉండే గిన్నెలతోని వాటితోనే ఆడుకుంటారు కదా. అండ్ ఇక్కడ వాడు అన్నం తిండు కానీ కిస్మిస్ అంటే ఇష్టం, వాడికి కిస్మిస్ ఇస్తుంటే తింటున్నాడు. అండ్ ఆల్టర్నేట్గా మా అత్తమ్మ నా కోసం చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీడికి ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది, నేను ఆల్రెడీ కుక్కర్ విజిల్ రప్పించేసాను కదా. అండ్ ఇక్కడ చూసారా, నేను మ్యాషర్ తీసుకురావడం మర్చిపోయాను అనమాట, అందుకని చెప్పి గ్లాస్ని బాగా క్లీన్ చేసేసి గ్లాస్తోనే అయితే మ్యాష్ చేసేస్తున్నాను దాన్ని. ఇది మెత్తగా అయితే అయిపోతుంది. చికెన్ కూడా 6 to 7 విజిల్స్ వరకు రప్పించాం కాబట్టి రైస్ కూడా బాగా మెత్తగా బాయిల్ అయిపోయి ఉంటుంది. అలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వాళ్ళు ఫీడ్ చేసేయడమే, బాగా ఇష్టంగా తింటారండి చికెన్. ఎవరైనా స్టార్టింగ్లో అలవాటు చేయాలి కిడ్స్కి అని అనుకుంటున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, స్మెల్ కూడా ఏమీ రాదు. అండ్ ఇక్కడ మా చిట్టు ఎందుకో ఆ రోజు మొత్తం క్రాంకీగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ కొంచెం రీల్స్ అలాంటివి పెట్టి
అయితే ఫీడ్ చేస్తున్నాను. నేను జనరల్‌గా రీల్స్ లాంటివి అయితే ఎక్కువ పెట్టను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫీడ్ చేస్తాను. నేను కూడా ఇక్కడ ఆల్టర్‌నేట్‌గా వాడికి అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ విత్ ఆనియన్స్‌తో రైస్ అయితే తినేసి మా చిట్టుని కిందకి డౌన్‌కి తీసుకెళ్లారు మా అత్తయ్య. వాడిని తీసుకురావడానికి అని చెప్పి కిందకెళ్తున్నాను. అండ్ నేను వెళ్ళి చూసేసరికి మా చిట్టు అయితే ఫుల్‌గా అల్లరి చేసేస్తున్నాడు. ఆ కింద ఉన్న పిల్లలతో బాగా ఆడుకుంటున్నాడు. వాడికి ఇక్కడికొచ్చాక ఫ్రీడమ్ బాగా వచ్చేసిందనమాట. ఇక్కడ చూడండి. అక్కడ ఉంచో విజయ్ కమ్ హియర్ హియర్ స్టాండ్ ఒక ఫోటో తీస్తుంది అక్క వద్దా ఫోటో వద్దంటే. అండ్ వీడిని ఏదో ఒక మాయ చేసి పైకి అయితే తీసుకొచ్చాను బలవంతంగా పడుకోబెడదామని చెప్పి. పిల్లలు కాసేపు మధ్యాహ్నం పడుకుంటే బెటర్ కదా. అండ్ వాడు కాసేపు ఆడుకుని అయితే పడుకున్నాడు. నేను మా అత్తయ్య చేసిన కస్టర్డ్ అయితే తినేసాను. పెద్దగా షూట్ చేయలేదు. వీడు కాసేపు పడుకుని లేచిన తర్వాత బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ చేశారు. వీడు బర్త్డే పార్టీకి వెళ్ళి విషెస్ చేసి వస్తాడని నేను అనుకుంటే వీడు బెలూన్స్ మాత్రమే తెచ్చుకుని వచ్చాడు. ఒకదాంతో సరిపెట్టుకోకుండా ఒక 3-4 బెలూన్స్ తెచ్చుకోవడం, పోగొట్టడం, మళ్ళీ వెళ్ళడం ఇదే అయితే సరిపోయింది. పిల్లలందరూ అంతే కదా. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు ఇంకొకటి చేస్తారు. మనం ఏం అనలేం కదా, చిన్నపిల్లలు కదా. సో నేను ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేసాను. ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.